హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ దుర్గా లీలాధర్. ఈ వీడియో ఏంటంటే నేను ఫోన్ పట్టుకుని బయటికి వెళ్ళటమే పాపమైపోయిందన్నమాట. ఒక అమ్మ అంటది, ఇంట్లో కూర్చుని వంట వీడియోలు తీసుకోవచ్చు కదా, ఇలాంటి వీడియోలన్నీ తీసుకోవటం ఎందుకని అంటది. వాళ్ళ సలహాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేనేదో నా పని నేను చేసుకుంటుంటే నన్ను సక్రమంగా చేసుకొనివ్వచ్చు కదా, వాళ్ళు వచ్చి సలహాలు ఇవ్వాలా నాకు? మా ఇంట్లో వాళ్ళకి లేని ఇబ్బంది చూసే వాళ్ళకి ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను ఫోన్ పట్టుకుంటే చాలు ఇంకేదో అంటానికి, ఈకిలించడానికి, హేళన చేయడానికి చూస్తూ ఉంటారు. వీళ్ళందరికీ మంచి గుణపాఠం చెప్పే టైం ఎప్పుడోకప్పుడు వస్తుందన్నమాట. అప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు. నేను ఎలాంటి వీడియోలు తీయాలో కూడా వాళ్ళే సలహాలు ఇచ్చేస్తున్నారండి. నాకు ఏంటో తెలియట్లేదు. పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళని నేను అలా సైలెంట్గా ఊరుకుంటున్నాను అనమాట. ఏమనుకోకుండా వాళ్ళే తెలుసుకుంటారులే అని. అలా ఊరుకుని కొలిది ఇంకా ఎక్కువైపోతున్నాయి వాళ్ళ వికిలి చేష్టలు ఇవన్నీ కూడా. అన్నిటికీ పైన దేవుడే ఉన్నాడనమాట. ఎవరి రోగం ఎలా కుదర్చాలో అన్ని దేవుడే చూసుకుంటాడు. అందుకే నేను సైలెంట్గా ఊరుకుంటున్నాను అనమాట. నాకు ఒక రోజు వస్తుంది, నా ఛానల్ మానిటైజేషన్ అయిన నాడు వాళ్ళకి చెప్పు తీసి కొట్టినట్టు అవుతుంది అనమాట సమాధానం. నా సమాధానం అదే. నా ఛానల్ మానిటైజేషన్ అయినప్పుడు వాళ్ళకి నేను కరెక్ట్ సమాధానం చెప్పినట్టు. ఈ వీడియో అందరి గురించి కాదండి. నేను నన్ను అనే వాళ్ళ గురించి, నా వెనకాల, నా ముందు ఒకలాగా నా వెనకాల ఒకలాగా మాట్లాడుకుంటారు కదా, వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. డైరెక్ట్గా వాళ్ళని అంటే అనేయచ్చు, కానీ వాళ్ళ వయసులో పెద్దవాళ్ళని నేను ఆలోచిస్తున్నాను అంతే. వాళ్ళకి కరెక్ట్ సమాధానం చెప్పి రోజు ఇంకెంతో దూరంలో లేదండి. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను వీడియోస్ తీయమనే వాళ్ళు తెప్తే వీడియోస్ తీయొద్దని వాళ్ళు నేను ఎక్కడా చూడలేదండి. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే చూస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ వీడియో తీసి అప్లోడ్ చేయి నీ ఛానల్లో పెట్టనే వాళ్ళే ఉన్నారు. కానీ ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళు తీసి కూడా ఇస్తున్నారు నాకు ఛానల్లో పెట్టమని. ఈ టైపు వాళ్ళని ఎక్కడా చూడలేదండి నేను. ఇప్పుడు ఇంకా తీయమంటున్నారు కానీ నాకు తీయటానికి ఖాళీ ఉండక నేనే చేయట్లేదు అనమాట. నాకు ఇంట్లో వీడియోస్ వీటితో అయిపోతుంది. ఎవరైనా ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారండి. అందులో వీళ్ళైతే నేను ఎదిగితే అసలు చూడలేరన్నమాట. కంట్లో నిప్పులు పోసేసుకుంటారు. అందుకే ఈ వీడియో ద్వారా వాళ్ళకి సమాధానం చెప్పినట్టు ఉంటుందని వీడియో తీసానండి. ఓకేనండి, వీడియోని అసలు లైక్ చేయండి.